హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? మస్తులే. నేనైతే ఈరోజు మార్నింగ్ లేవగానే పిల్లలు పాప్కార్న్ అని అడుగుతున్నారనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళకి పాప్కార్నే చేస్తున్నా. సో ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా, దానిలో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కినాక మన పాప్కార్న్ సీడ్స్ వేసుకోవాలి. చూడండి, ఇవి పాప్కార్న్ సీడ్స్ అని ఇక్కడ షాప్లో బాగానే దొరుకుతున్నాయి. మన ఇండియాలో కూడా దొరుకుతాయి. సో ఎక్కడైనా సరే ఈ సీడ్స్ ఈజీగా దొరుకుతాయి. సో ఇవి వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్ అన్నీ వేసుకున్నాను అనమాట పాప్కార్న్ సీడ్స్. సో అవి ఆయిల్లో ఒకసారి ఇలా కలిపినాక మనము నెక్స్ట్ ఇంకా కొంచెం లైట్గా పసుపు, ఇంకొంచెం ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను లైట్గా పసుపు వేసాను. తర్వాత కొంచెం లిటిల్గా, మరీ ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు, లిటిల్గా ఉప్పు వేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ పసుపు ఉప్పు అంతా నీట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇట్లా మంచిగా కలుపుకున్నాక మనం ప్రెషర్ కుక్కర్ మూత విజిల్ లేకుండా పెట్టాలన్నమాట. చూడండి, ఇప్పుడు విజిల్ లేకుండా మూత పెట్టేసేయాలి. సో ఇట్లా చేసుకుంటే మనకు ప్రెషర్ కుక్కర్లో మంచి పాప్కార్న్ రెడీ అవుతుంది. జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో పాప్కార్న్. అయితే పిల్లలకైతే చాలా ఇష్టం పాప్కార్న్. సో ఇంకా ఈరోజు మేము ఇంకా దేవుడికి పూజ చేస్తాము. తర్వాత పాప్కార్న్ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. సో హోమ్ మేడే కాబట్టి మనకి నో ప్రాబ్లం అన్నమాట. బయట తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఏమేమి వేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో పాప్కార్న్ ఇట్లా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఇంకా హెల్దీ కూడా. వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను హెల్దీ ఉలవల పచ్చడి చేస్తున్నాను. ఉలవలు మనకి చాలా హెల్దీ యాక్చువల్గా, ఎందుకంటే ఉలవల్లో ఐరన్, కాల్షియము, ఇంకా ప్రోటీన్ ఉంటాయి. కాల్షియం ఏంటంటే పాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది ఉలవల్లో. సో నేను ఫస్ట్ అయితే ఉలవల్ని కడిగాను అనమాట, ఎందుకంటే పైన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి. సో నేను ఉత్తగా ఒకసారి పైన కడిగేసి తర్వాత డ్రై రోస్ట్ చేస్తున్నాను ఉలవల్ని. సో మీరు కనుక ఉలవల్ని కడగకపోతే మీకు తొందరగా రోస్ట్ అయిపోతాయి. నేను ఉలవల్ని ఒకసారి కడిగి ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది ఉలవలు రోస్ట్ అవ్వడానికి. చూడండి, నేను తీసుకుంది తెల్ల ఉలవలు అన్నమాట. నార్మల్గా మనకి ఇండియాలో నల్ల ఉలవలు దొరుకుతాయి. ఏ ఉలవలైనా సరే తీసుకోవచ్చు మీరు. సో ఇవి కొంచెము ఇలా బ్రౌన్ కలర్ అయ్యేదాకా నేను వాటిని ఫ్రై చేశాను, డ్రై రోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా నిదానంగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయాలి. ఎందుకంటే మరీ ఎక్కువ మంట పెట్టినా మనకి ఉలవల పచ్చడి టేస్ట్ ఉండదు. సో నిదానంగా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఉలవల్ని. ఉలవలు అయితే డ్రై రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి తురిమాను అనమాట. సో తురిమిన ఎండు కొబ్బరి దీనిలో వేసాను. ఇప్పుడు ఈ ఉలవలతో పాటు ఈ ఎండు కొబ్బరి కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, ఉలవలు ఎన్ని తీసుకున్నామో ఎండు కొబ్బరి తురుము కూడా అంతే తీసుకున్నా. ఎందుకంటే ఈ ఎండు కొబ్బరి వేయడం వల్ల ఉలవల పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇవి రెండు కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ తురిమి పెట్టిన కొబ్బరి కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక నేను కొంచెం ఎండుమిర్చి పొడి వేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, కారం పొడి వేసుకుంటున్నాను.
ఈ కారం పొడి కూడా దీనిలో కొంచెం ఫ్రై అవుతే మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. చూడండి ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఇవి గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసేటప్పుడు దీనిలోనే కొన్ని మెంతులు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాక మొత్తం గ్రైండ్ అయినాక కొన్ని వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు వాటర్. కొంచెం ముద్దగా అన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసుకొని కూడా కొంచెం గ్రైండ్ చేసుకుంటే అలా కనిపిస్తుంది మనకి పేస్ట్ ముద్దగా. తర్వాత మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు అయితే చిటిపట్లు ఆడుతున్నాయి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలపాలి. కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లోనే. చూడండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉలవల మిక్స్చర్ ఉంది కదా, అది తీసి దీనిలో వేసేసుకోవాలి. ఈ పోపులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఉలవల పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ చాలా హెల్దీ కూడా. చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఉలవల పచ్చడి. Karina, what are you doing? I'm going to go to it. What? My class is Italia. Okay. We are playing a game. Okay. Oh, your saree went off. Hi guys. Oh God. Are you a student or teacher? Student, you're the teacher. నీ చీర మొత్తం జారిపోయిందమ్మా. Barbie. Who designed this dress for you, Chatura? It's by you only, no? Yes. You designed this dress. My You are so creative. baby. Hello friends, I am making bracelets. నేను ఆల్రెడీ ట్రై చేసుకునేది చూడండి. వన్ సైడ్ 3 వేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి. ఆ ఎలాస్టిక్ ఫస్ట్ మనము ఈ బ్రేస్లెట్ తయారు చేయడానికి ఒక ఎలాస్టిక్ థ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని వన్ సైడ్ టై చేయాలి. దాన్ని ఒక ముడి వేయాలి. చిత్ర ఫస్ట్ ఏ బీడ్ పెడుతున్నావు? yellow color. ఓకే. Yellow. హలో. Yellow, yellow. Yellow, yellow. Keep the next bead. The buffalo. Yellow, yellow. The buffalo. The blue one. ఓకే. అయితే నువ్వు ఇప్పుడు బ్రేస్లెట్ చేస్తున్నావు కదా? Tell me the color. It's purple. పర్పుల్. ఓకే. After this, it's pink. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్న బీడ్స్ అన్ని పెట్టుకోవాలన్నమాట. కొన్ని లవ్ షేప్ బీడ్స్ కూడా ఉన్నాయి చూడండి. లవ్ షేప్. ఇంకా మా చతుర పేరు చెతు అన్నమాట.
నిక్ నేమ్. సో చేతు అని తను CHATU ఆ నెంబర్స్ పెట్టుకుంటుంది ఈ బ్రేస్లెట్లో. పెట్టుకో నన్ను. నేను నా ఫేవరెట్ కలర్ పింక్ తెలుసా అందరికి? అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఏ బీడ్ పెడుతున్నావు? బ్లూవా? బ్లూ లవా? నెక్స్ట్ ఓకే 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 బ్లూ కలర్ అంటారు. ఓకే మిక్స్డ్ కలర్. ఓకే yellow. Good girl, Karina. The next one, baby. Purple. Purple. Good. The next one. Pink. The last one. Peach. Peach. It's my name turn. Uh-oh. ఓకే ఓకే It's filling up. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా మిగతా బీడ్స్ కూడా అట్లాగే పెట్టుకోవాలి. నా నేమ్ రాసుకుంటా. సి అయిపోయింది. హెచ్ ఇక్కడ హెచ్ ఉంది. ఇటు సైడ్ వెనకాల సైడ్ హెచ్ కనిపిస్తుంది అన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఏ తర్వాత ఏంటి? టీ. తర్వాత యు. చేతు. చేతు. యు. నా రియల్ నేమ్ చతురా. ఓకే చతురా ప్రియ. ఓకే చూడండి, జస్ట్ 5 minutes లో మా బేబీ బ్రేస్లెట్ ప్రిపేర్ చేసేసింది. ఇంకా 2 బాల్స్ పెడతా. సో చతుర అన్ని బీడ్స్ పెట్టేసావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? టై చేస్తున్నావు. ఒక 3 వేస్తుంది ఎండింగ్ లో. అయిపోయింది. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు నీ హ్యాండ్ కి టై చేస్తాను. ఓకే ఓకే ఇట్లా ముడేయాలి. ఇది చూపించినాను. ఓకే 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 ఓకే. ఎండ్కి ముడి వేయాలన్నమాట అయిపోకుండా. ఇప్పుడు ఇది బ్రేస్లెట్ తయారైపోయింది. చూపించు మొత్తం బ్రేస్లెట్ చతుర. సో ఇది హ్యాండ్కి టై చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రేస్లెట్ చూపించు. వావ్ ఇట్స్ సో నైస్. ఇలా చిన్నపిల్లలకి ఇంట్లోనే వాళ్ళకి నచ్చిన బ్రేస్లెట్స్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. నేను అన్నీ చేసేసా. నేను 10 బ్రేస్లెట్స్ చేసా, 10 నెక్లెసెస్ చేసా. వెరీ గుడ్. డాడీ ఒక సెట్ తెచ్చారు. ఓకే వెరీ గుడ్. చతురా స్టార్ట్ ది గేమ్. అరేంజ్ ద ఫ్రూట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. యే టేక్ యువర్ గిఫ్ట్. Now Karina arrange the fruits in correct order. Yay, correct. Karina is correct. Take your gift.